నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూమి బద్దలైన ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం. హరీష్ రావు వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్. మజ్లిస్ పార్టీని కాంగ్రెస్ పెంచి పోషించింది. రేవంత్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న లక్ష్మణ్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధికి భరోసా. ఏపీలో మాఫియాల స్వైర విహారం చేస్తుందన్న రాజ్నాథ్ సింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఆఖరి దశకు చేరిన నామినేషన్ల పర్వం. రేపటితో ముగియనున్న స్వీకరణ. ఏపీ తెలంగాణలో నామినేషన్ల దాఖలు పర్వం ఆఖరి దశకు చేరుకుంది. ఈ నెల 25తో నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియనుంది. గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అటు ఏపీ సీఎం జగన్ సైతం ఆఖరి రోజు నామినేషన్ సమర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను జోరుగా వేస్తున్నారు. అయితే నామినేషన్ల దాఖలుకు ఈ నెల 25 ఆఖరి రోజు కావడంతో తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాల కోసం ఇప్పటి వరకు 417కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అసెంబ్లీ స్థానాల కోసం చూస్తే 175 సెగ్మెంట్లలో 2350 నామినేషన్లు సమర్పించారు. గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలవుతాయని భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల 25న పులివెందులలో ఏపీ సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న సీఎం 11:25 నుంచి 11:40 మధ్య తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. అంతకుముందు పులివెందుల చేరుకోనున్న జగన్ అక్కడ సీఎస్ఐ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 11:25 నుంచి 11:40 లోపల నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్కడి నుంచి కడపకు చేరుకొని కడప నుండి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు సీఎం జగన్. సీఎం జగన్ నామినేషన్ ర్యాలీ కోసం వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలో కానీ లేదంటే మరో విధంగా ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా సీఎం జగన్ ప్రచార షెడ్యూల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రుణమాఫీ హామీ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ అంతకుమించి అన్న రేంజ్లో సెగలు కక్కుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. పార్లమెంట్ ఎన్నికల్లో
ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మాటల దాడిని పెంచారు పొలిటికల్ నేతలు. విమర్శలు ప్రతి విమర్శలతో రెచ్చిపోతున్నారు. ప్రచార హోరులో ప్రత్యర్థిని టార్గెట్ చేస్తూ సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ వర్సెస్ హరీష్ రావు సవాళ్లతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీపై ఇచ్చిన హామీని అమలు చేయకుండా మాట తప్పాడని మండిపడుతున్నారు గులాబీ నేతలు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి కొడంగల్ ప్రచార వేదికగా రుణమాఫీపై మరోసారి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు సవాల్ విసిరారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తానని, అదే జరిగితే మీ పార్టీ బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటావా, ఈ సవాల్కు సిద్ధమా అని అన్నారు. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిచిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. సీఎం రేవంత్ విసిరిన ఈ సవాల్ను స్వీకరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏకకాలంలో రైతు రుణమాఫీ సహా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని గ్యారంటీలను ఆగస్టు 15 లోపు అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చెప్పిన ప్రకారం హామీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మరోసారి ఉప ఎన్నికలకు కూడా వెళ్లనున్న హరీష్ రావు అమలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అమరవీరుల స్తూపం వద్ద ఇద్దరం ప్రమాణం చేద్దామన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిది తొండి రాజకీయమని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ప్రజలను బురిడి కొట్టించేందుకే దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టే మళ్లీ మోసపూరిత ప్రమాణాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సూటిగా రాయిగా, నువ్వు డొంక తిరుగుడద్దు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా, గన్ పార్క్ దగ్గర రా, అమరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం. లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టే. ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా. కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు. ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెడతానని నమ్ముతారేమో అని. ఈ ఇదివరకు ఒకసారి బాండ్ పేపర్ మీద పెట్టినావు, సోనియా గాంధీని వాడుకున్నావు. ఇక చివరి అస్త్రంగా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీపై రైతులకు హామీ ఇచ్చారు. తమను గెలిపించి అధికారం అప్పగిస్తే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరైనా 2 లక్షలు తెచ్చుకొని వాళ్ళు ఉంటే వెళ్లి తెచ్చుకోండి అంటూ పిలుపునిచ్చారు. అయితే తాము ఆశించిన ప్రకారమే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 9న రుణమాఫీ జరగలేదు. దీంతో బీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా రేవంత్ హామీని పార్లమెంట్ ఎన్నికల వేళ అస్త్రంగా మార్చుకున్నాయి. అమలు చేయలేని హామీలు ఇచ్చి రైతాంగాన్ని మోసం చేశారు అంటూ రేవంత్ పై నిప్పులు చెరుగుతున్నారు ప్రతిపక్ష నేతలు. దీంతో తెలంగాణలో రుణమాఫీ పంటలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలోనే హరీష్ రావు సీఎం రేవంత్ మధ్య సవాళ్ల పర్వం సాగింది. మరి హరీష్ రావు ప్రతి సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా? అమర స్తూపం వద్ద ప్రమాణానికి వెళ్తారా? అన్నదాలు ఎదురు చూస్తున్నట్లు ఆగస్టు 15 నాటికి రుణమాఫీ జరుగుతుందా అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రాష్ట్ర ఖజానా ఖాళీ అని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ సాధ్యమేనా? ఎక్కడ నుంచి అంత పెద్ద మొత్తంలో నిధులను సమకూరుస్తారు అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనాల్లో ఒకదానికొకటి ఢీకొన్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో ప్రమాదం జరిగింది. 10కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గల మిర్యాలగూడ వెళ్తున్నారు.
ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్పై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. అభద్రతా భావంతో ప్రజలను కాంగ్రెస్ అయోమయానికి గురిచేస్తోందని, దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. కుల మతాలకు అతీతంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అన్నారు. విభజించి పాలించే విధానం కాంగ్రెస్ ఎంచుకుందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానంలో గెలిచేది బీజేపీనని అన్న ఆయన వచ్చే ఎన్నికల్లో రేవంత్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ను ఓఎల్ఎక్స్లో సేల్ అని పెట్టినా కొనేవాళ్లు లేరని ఎద్దేవా చేశారు. గెలిస్తే మా ప్రధానమంత్రి వాళ్ళ కోన్ కిస్కా గొట్టంగాళ్ళ మాదిరిగా ఈ బీఆర్ఎస్ ఎవరు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరు, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎన్నికలు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైపోయింది. ఎక్కడ కూడా రాహుల్ గాంధీ కనీసం కాంగ్రెస్ పార్టీలోనే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేని నిస్సహాయ స్థితి. విపక్ష కూటమి సంగతి దేవుడెరుగు. కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిస్తే మా ప్రధానమంత్రి లేతే ఈ ఎన్నికల్లో మా నాయకుడని చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోకపోవడానికి అమాయకులు కాదు. మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఇవాళ మీ ఆటలు చెల్లవు. పార్లమెంట్ ఎన్నికల్లో తంతే బుట్టలు పడ్డట్టు మీరు అసెంబ్లీలో కేసీఆర్ మీద కోపంతోని, బీఆర్ఎస్ మీద అక్కస్సుతోని, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత పట్ల మీరు లాభ పొందారు. కానీ అది మీది గెలుపు కాదు. ఇవాళ కోన్ కిస్కా గొట్టంగాళ్ళ మాదిరిగా ఈ బీఆర్ఎస్ ఎవరు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరు. పార్లమెంటులో రాష్ట్రం కోసం మాట్లాడేది ఒక బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే అని నామనాగేశ్వరరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామనాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పువ్వాడ అజయ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. నామినేషన్ వేసి మీ దగ్గరికి రావడం జరిగింది. మా నాయకుడు కేసీఆర్ గారు ఆశీర్వదించి బీఫామ్ ఇచ్చి ప్రజల దగ్గరికి, ఖమ్మం జిల్లా ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా పార్టీ తరఫున ఈ రోజున నామినేషన్ వేశాను. ఖమ్మం జిల్లా ప్రజలు నేను కోరుకునేది ఒకటే, నేను ఖమ్మం జిల్లా ఒక రైతు బిడ్డని. ఈ రైతు బిడ్డని మీరు ఎన్నోసార్లు ఆశీర్వదించారు, పార్లమెంటుకు పంపించారు. మీరు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించిన ప్రతిసారి కూడా రైతు సమస్యల మీద, బడుగు బలహీన వర్గాల సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద, దేశ సమస్యల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద. సీఎం జగన్పై రాయి కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీలోకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుట్ర కోణంపై నిందితుడిని మరింత లోతుగా విచారించాల్సి ఉందని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బాధితుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందున ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. 7 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని సింగ్నగర్ పోలీసులు కోరగా సతీష్ను 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే న్యాయవాది తల్లిదండ్రుల సమక్షంలో నిందితుడిని విచారించాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో గురువారం నుంచి శనివారం వరకు నిందితుడిని విచారించనున్నారు. భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. కమిషన్ను ఆదేశించడం కానీ అదుపు చేయడం కానీ తాము చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈవీఎం, వీవీపాట్లను 100% సరిపోల్చవలసిందిగా ఆదేశించాలని కోరుతూ పెద్ద ఎత్తున దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తన తీర్పు ప్రకటించింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈవీఎంలు, వీవీపాట్లను 100% సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నీలే సుప్రీంకోర్టు ఆదేశం మేరకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నీలేష్ కుమార్ వ్యాస్ సుప్రీంకోర్టు ముందు హాజరై జడ్జీలు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
గాజాపై ఇజ్రాయెల్ దాడుల ఘటన తాజాగా అమెరికాను తాకింది. గాజాపై దాడులకు వ్యతిరేకంగా అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్కు వ్యతిరేకంగా అమెరికాలోని పలు యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో 133 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో విద్యార్థులు నిరసనలకు దిగారు. రోడ్ల మీదకు వచ్చి భారీ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిరసనలో భాగంగా అమాయకులైన పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలోని యేల్, MIT, హార్వర్డ్, కొలంబియా తదితర యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 133 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీలో తరగతి గదులను మూసివేశారు. మిగిలిన సెమిస్టర్కు హైబ్రిడ్ పద్ధతిని అనుసరించనుంది. తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తామని కొలంబియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ తెలిపారు. గాజాపై యుద్ధానికి వ్యతిరేకంగా చాలా కళాశాలల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల రోజువారీ కార్యకలాపాలకు విద్యార్థులు ఆటంకం కలిగిస్తున్నారు. సోమవారం విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు కూడా పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన అరెస్టులకు నిరసనగా బోస్టన్, హార్వర్డ్, మెసాచ్యుసెట్స్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. దేశంలో బంగారం ధరలకు పెరుగుదలకు బ్రేక్ పడింది. పసిడి ధర దిగివచ్చింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర క్షీణించడంతో దేశీయంగా ₹1000 పైనే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఒక్కరోజే ₹1400 తగ్గి ప్రస్తుతం తులం ₹66,150 చేరింది. ఇక 24 క్యారెట్లకు చెందిన పసిడి రేటు ₹1530 పడిపోయింది. దీంతో ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర ఇక్కడ ₹72,160కి దిగొచ్చింది. ఇక వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. కేజీ సిల్వర్ రేటు ₹2,500 పడిపోయి 83,000 మార్కుకు దిగొచ్చింది.